చిన్న ముచ్చట చెప్పాలనోళ్ళ సర్కారు బస్సు కిరాయిలు పెంచినా పాలు పండ్ల రేట్లు పెంచినా డీజిల్ పెట్రోల్ రేట్లతోని లింకు పెడతారు. వాటి రేట్లు పెరిగినాయి కాబట్టి సర్కారు కూడా రేట్లు పెంచింది అని చెప్తుంటారు. కానీ పెట్రోలు డీజిల్ రేట్లు దినాం దిగచ్చిన తతిమ వాటి రేట్లు పెంచుకుంటూనే పోతున్నారు. కానీ ఇంత కూడా తగ్గిస్తలేరు. ఇక రేపో మాపో రైలు ఛార్జీలు కూడా పెంచేటట్టే కనబడుతున్నది. సరే, గీ వ్యవహారం ఎప్పుడు ఉండేదే కానీ మనం తెచ్చిన వార్తలు అయితే షురు చేసేద్దాము. ముందుగాల హెడ్లైన్స్ చూడురి. కేసీఆర్ సార్ కొలువుల కొత్త మనుషులు, జర్రంత నారాజైన ఆడబిడ్డలు. ఊసిపోతున్న పంకరెక్కలు, షర్మిలమ్మకు కరువైన ఓదార్పు. బీరు బ్రాండి కరువు కాలం, నోళ్లు తెరిచి కూర్చున్న తాగుబోతులు. సారు సక్కబెట్టుడు, ఎంపీలు నాలుగగొట్టుడు, నోరు జారిన లీడర్లకు మోడీ సారు క్లాసులు. సింహాన్ని సింగరిస్తున్న సిద్ధప్ప, అంగవెట్టి పెయ్యి నిండా తానం. ఒక్క మనిషి దినాన్ని ఎన్ని పనులను చూసుకుంటాడు. అందుకే కేసీఆర్ సారు 6గురిని పిలుచుకొని మంచికో బాధ్యత అప్పచెప్పిండు. గదేనోళ్ళ మంత్రి పదవులు ఇచ్చిండు. ఇక కొత్త మంత్రులను పెట్టుకునేసరికి సార్కు కొద్దిగా బరువు దిగిపోయినట్టు అయింది. మొత్తానికి ఊరిచ్చి మంత్రి పదవుల ముచ్చట్లను కేసీఆర్ సార్ ఒడగొట్టిండు. లెక్కకైతే 18 మంది ఉండాలి మన తెలంగాణ సర్కార్లో మంత్రులు. కానీ కొత్తగా సర్కార్ ఎక్కినప్పుడు ముఖ్యమంత్రి సార్తో కూడి 12 మందే ప్రమాణం చేసిండ్రు. ఇక మిగిలిన వాటిని అట్లా పెట్టి ఇగో ఇయ్యాల 6గురికి కొత్త మంత్రి కుర్చీలేసిండు. పొద్దుగాల అందరినీ రాజ్భవన్ కాడికి పిలువనంపంగానే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అందరూ అలై బలై చెప్పుకున్నారు. ఆ వెనక గవర్నర్ సారు కేసీఆర్ సార్ రాగానే లేచి నిలబడి ఇంతంత ప్రార్థన చేసి ప్రమాణాల ముచ్చట షురూ చేసిండ్రు. ముందుగాల మొన్ననే కారెక్కిన ఖమ్మం జిల్లా లీడరు తుమ్మల నాగేశ్వరరావు సార్ను పిలిచిండ్రు. ఇగో చూడుండ్రి, సార్ ఇవాళ గులాబీ అంగేసుకొని పోయి అప్పచెప్పిన పనులన్నీ చక్కగా చేస్తా అని దేవుని మీద ప్రమాణం చేసిండు. ఇక అటెంక ఇంద్రకరణ్ రెడ్డి సార్ను పిలిచిండ్రు. గదే మొన్నటి ఎలక్షన్లల్లా నిర్మల్ నియోజకవర్గంలో బీఎస్పీ ఏనుగు గుర్తు మీద గెలిచి టీఆర్ఎస్ లో షరీకైన ఇంద్రకరణ్ సారు కూడా మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్ సారు. వెనకశీరి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ను పిలిచిండ్రు. సారు తెలుగుదేశంలోకి వెళ్ళి సనత్ నగర్ కు ఎమ్మెల్యే అయినాక కేసీఆర్ సార్ తోనే దోస్తి కట్టిండు కదా. అరేగా సైకిల్ గుర్తు మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలో మంత్రి అయితే ఎట్లా అని విసారించుకొని పొద్దుగాలనే ఎమ్మెల్యే తనానికి రాజీనామా ఇచ్చి మళ్ళా టీఆర్ఎస్ లకెళ్ళే పోటీ చేసి గెలుస్తా చూడమని సవాల్ ఇసిరి మరి గిట్లా మంత్రిగా ప్రమాణం చేసిండు. ఇక ఆ సార్ పోగానే జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ని పిలిచి మంత్రిగా ప్రమాణం చేపించిండ్రు. ఆయన వెనక చందులాల్ సారు, ఆ సార్ వెనక జూపల్లి సారు. ఇగో గిట్లా కొత్తగా 6గురు మంత్రులు అయ్యిండ్రు. అయినా ఇంతమంది మంత్రులలా ఒక్క ఆడోళ్ళని కూడా మంత్రిని చేయలే సారు. ముందుగాల తీసుకున్న మంత్రుల్లా ఆడోళ్ళని తీసుకోలే. ఇప్పుడు కూడా ఒక్క ఆడెమ్మెల్యేకి కూడా మంత్రితనం ఇవ్వకపోయే వరకల్లా వాళ్ళు జర నారాజు అయినట్టు కనబడ్డారు. ఇక అటెంక మళ్ళొకపారి కొత్త మంత్రులు పాత మంత్రులు అంతా అలై బలై చెప్పుకున్నారు. ఇక నువ్వు మంత్రివే నేను మంత్రివేనని సంబరంగా చెప్పుకొని అందరు కూడా ఇగో గిట్లా కుర్చీలేసిన దగ్గరికి పోయినరు. గవర్నర్ సారు కేసీఆర్ సార్ తోటి అందరు మంత్రులు నిలబడి కూర్చొని ఫోటోలు దిగిండ్రు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇగో వీళ్ళు మంత్రులు అవుతున్నారని వీళ్ళ అభిమానులు రాజ్ భవన్ రోడ్లను మొత్తం తెలంగాణ భవన్ రోడ్ల లెక్క చేసిండ్రు. మరి కొత్తగా మంత్రి కొలువు ఎక్కుతున్నారంటే ఈ మంత్రులు ఎంబడి ఉండేటోళ్ళు ఆగుతారులా. అబ్బో, రోడ్ల పొడుగుతో బ్యానర్లు డప్పులు జెండాలు బోర్డులు పట్టుకొని ఒక డాన్సులు కాదు ఒక ఎగురుడు కాదు మస్తుగా రంగులు పూసుకున్నారు. ఇక కొత్త మంత్రులు మస్తు ఖుషి అయితే వాళ్ళు ఎంబడి ఉండేటోళ్ళు అయితే గిట్లా మస్తు ఖుషి అయినరు. మరి గింతగనం అవుతుంటే పోలీసు వాళ్ళు ఒట్టుకుంటారా? గట్టి బందోబస్తు ట్రాఫిక్ రాకుండా చేసుడు అబ్బో మస్తు చేసిండ్రు పోలీసు వాళ్ళు. గందుకే గిట్లా బండ్లు గుద్దుకొని కొందరైతే కిందనే పడ్డారు. నా ఫ్యాను 3 ముక్కలైంది. ఒకటి ఇడబడ్డది, ఒకటి ఆడబడ్డది, ఒకటి ఇంటి మీద పడ్డది, ఒకటి పెంట మీద పడ్డది. ఎట్లున్నది పాట? గమ్మతుందిలే. ఇగో ఇప్పుడు జగనాలు కూడా గిదే పాట వాడుకునే పరిస్థితి వచ్చింది. గాలిపంక పార్టీ గాచారము గడ్బడ్ అవుతున్నది. ఏందో అరుచుకోరు ముచ్చట.
చెల్లెమ్మ షర్మిల ఇట్లా అడుగయ్యంగానే అట్లా తెలంగాణలో పంక గుర్తు పార్టీ మస్తు ఇగురు పెడుతుందని అన్న జగనాల్ సార్ మస్తు ఆశపడ్డాడు. అందుకనే ఆలస్యమైన మంచిదేనని పరమార్శ అనుకుంటా చెల్లెను ప్రయాణం చేపించిండు. కానీ చూడుర్రి గిట్లా షర్మిలమ్మ యాత్రలతోటి పార్టీ ఇగురు పెట్టేది ఏందో గాని ఉన్న పార్టీ అంతా ఊడ్చుకుపోయేటట్టు అయింది. తెలంగాణ వైసీపీ అంటే చెప్పుకునేటట్టున్నది ఒక ఖమ్మం జిల్లాలోనేనా. ఇప్పుడు ఆ జిల్లాల పార్టీ మొత్తం ఖాళీ అయిపోయే కాడికి వచ్చింది. అందరూ పోంగ మిగిలినోళ్ళు వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ సార్ కూడా టీఆర్ఎస్ కూర్చునేసి వచ్చే. ఇక ఆయనకి ఇప్పుడు అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సార్ కూడా గదే బాట పట్టిండు. గా తుమ్మల నాగేశ్వరరావు సార్ వెనుకనే నేనుంటా, ఆయన పోయిన పార్టీలకే నేను పోతానని కార్లు ఎక్కేందుకు తయారైతున్నాడు. ఇక చూడుర్రి ఏమున్నది తెలంగాణలో పంక గుర్తు పార్టీ కంటే ఏం లేకుంటేనే అయిపోయింది. ఇవాళ కాకపోయినా రేపో మాపో పాయం వెంకటేశ్వర్లు సార్ కూడా పోయి గులాబీ తోటలో జరుగుతాడని చెప్పుకుంటారు. ఆఖరికి మిగిలిన్న పొంగులేటి సార్ కూడా ఎన్నో దినాలు జగనాలు సోపతి చేసేటట్టు లేడట. అట్లిట్లా 4 ఒత్తులు చూసి పువ్వు గుర్తులో చేరేటట్టే కనిపిస్తున్నదని వీళ్ళ గురించి బగ్గా తెలిసిన వాళ్ళు ఆడిడ అనుకుంటారు. జనక్ ప్రసాద్ సార్ అనేటైనా కూడా జగన్ తోటి నడిచేదే లేదని ఆయనతో ఆయన చూసుకుంటున్నాడు. ఇక ఏమున్నది గిట్లా కొన్ని వద్దులనే తెలంగాణలో జగనాలు సార్ పార్టీ ఫ్యాన్ కున్న పంకలన్నీ ఊసిపోతాయి అన్నట్టు. మరి షర్మిలమ్మ యాత్రలు చేసుడు ఓదార్పు అనుకుంటా దౌడలు రుద్దిన ఏం లాభం లేకుండా అయిపోయిందని రాజకీయాలు తెలిసిన వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. వాళ్ళ పోయిన ఇజ్జత్ ఓతేవాయ గాని పోంగ మిగులు ఇజ్జత్ అయితే అస్సలు ఓనియద్దని మన ప్రధానమంత్రి సారు గట్టిగా ఈసారించుకున్నట్టున్నాడు. అరే ఇంతని అంతని మందికి చెప్పి ఓట్లు వేపించుకొని పార్టీని అధికారంలోకి తెస్తే మొత్తం పరువు అంతా పోయి పాకురు బండలు కలిసే కథకచ్చిందని మోడీ సార్ తలకాయ పట్టుకునే కాడకచ్చే. ఏం చేస్తాడు ఎప్పురి. ఎలక్షన్లకు ముందుగానేమో మోడీ సారు అన్ని కులాలోళ్ళు అన్ని మతాలోళ్ళు అందరు నా వాళ్ళే, అందరినీ సమానంగా బాగు చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నా. ఈ ముచ్చటేమో వాళ్ళు ఎంపీలు మర్చిపోయినరు. అందుకనే తాపకోళ్ళని ముంగటేయబట్టే ఒక మంత్రి వచ్చేమో బీజేపీ కోటేసిన వాళ్ళంతా రాముని దిక్కు, మిగిలిన వాళ్ళేమో రావణుని దిక్కారనా. ఇంకోళ్ళు వచ్చేమన్నారు ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులేనని మంట పుట్టించే మాటలు మాట్లాడే. ఇక దాన్ని కూడా చదువుకునే వరకు ఇంకోళ్ళు వచ్చి గాడిసే పెద్ద దేశభక్తుడైనా. ఇక అటెంకి ఇంకోలేమో భగవద్గీతను జాతీయ గ్రంథం చేయాలని కీసులాటలు పుట్టే కథ చేసిర్రు. ఇట్లా ఒకరు పోతే ఇంకోళ్ళు యువతకి వచ్చి నోరు బారేసుకునుడా. వీళ్ళు మొత్తం దేశానికి ప్రతినిధులు అన్న ముచ్చట మర్చిపోయి ఒక్క బీజేపీకో లేకపోతే ఆర్ఎస్ఎస్ కో కార్యకర్తలు అన్నట్టు మాట్లాడుతుంటే అందరు తిట్టే కాడికి వచ్చిన అయ్యవారం ఉత్తగున్న కాంగ్రెస్ వాళ్ళకు వీళ్ళే తిట్టించే ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుండే. అందుకే పోయినిచ్చేది పోయింది, ఇక ఉన్నదాన్ని అయినా అట్టనే కాపాడుకోవాలని ఇగో మోడీ సారు భయం చేసిండు. అందరు ఒక్కదాన కూర్చుని పెట్టి ఇగో ఎవ్వరు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడద్దు, చక్కగా నోరు మూసుకొని ఉండాలి. ఇక లేనిపోని మాట్లాడి నాకు పార్టీకి పరువు తక్కువ పని చేstiరా మంచిగా ఉండదని చెప్పిండట. అయితమే గాని పుర్రెల పుచ్చిన గుణం ఏడబోతుంది చెప్పుర్రి. మొదటికే లేదా నడువంత్రాన్న చెప్తొస్తా అది వీళ్లకు. కేసీఆర్ సారు ప్రతిపక్ష పొలకు ఆడిపోసుకునే ఛాన్సు ఇస్సామంతా కూడా ఇచ్చి తట్టు కొడతలేడు. పెద్ద పెద్ద కార్యాలు ఎయ్యి ముంగటేసుకున్నా నలుగురి సలహాలు తీసుకొని అడిగేస్తున్నాడు. ఇగో ఇదే పని మీద మళ్ళొక పారి అన్ని పార్టీల లీడర్లతోని మీటింగ్ పెట్టిండు. మరి ఏమేం సలహాలు తీసుకున్నాడు, ఎట్లా మాట్లాడుకున్నారో తెలుసుకోవాలి కదా. పరి కేసీఆర్ సారు ఏం చేసినా ఒక్కడే జేడుల్లో అందరినీ ఇసరించే చేస్తాడు. హైదరాబాద్ ను ఏక్ నంబర్ సిటీ చేస్తందుకు నక్ష గీసుకున్నాడు కదా. హుసేన్ సాగర్ ల నీళ్లు తేటగా చేసుడు, చెరువు కట్ట పొంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుడు, గీసుంటి కార్యం జల్దినే షురు చేయబోతున్నాడు అన్నట్టు. అంతా చేసినాక ఇది గిట్ల చేస్తే మంచిగుండు, అది గట్ల చేస్తే మంచిగుండు అని అవతలి పార్టీలోళ్ళు సలహాలు ఇవ్వకుండా ముందుగానే మంచి ఉపాయం చేసిండు. అన్ని పార్టీలతోని మొన్నొక పారి మీటింగ్ పెట్టిండు కదా. ఇగో మళ్ళా గట్లనే అందరిని ఆయన ఆఫీస్లోకి పిలువనంపి హైదరాబాద్ ను ఎట్లా సింగారించేది చెప్పుకొచ్చిండు. అన్ని ముచ్చట్లు నువ్వే చెప్తే ఈయనేతందుకేనా మేమొచ్చింది అని తతిమోళ్ళు అనుకోకుండా వర్సెంబటి గీ ముచ్చట మీద నువ్వేమంటావు, గా ముచ్చట మీద నీతన ఏమన్నా ఉపాయం ఉన్నదా అని అందరిని అడిగిండు కేసీఆర్ సారు. సరే ఏదెట్లున్నా హైదరాబాద్ మంచిగానే చేస్తున్నాడని మీటింగ్ వచ్చిన వాళ్ళు మనిషికో 4 అక్కర ఖర్చు స్థలాలు ఇచ్చిర్రు. మెట్రో రైల్ బండికి తొవ్వ తయారు చేసుడు కాన్నే జర్ర కిసర బసర అయినట్లు కనబడ్డది. మొదలు ఏతానించెల్లి పిల్లర్లు కట్టి పట్టలేయాలనుకున్నారో గాడి నుంచెలే రైలు బండి నడిచేటట్టు చేయాలి. తొవ్వ మార్చితే ఒప్పుకునేదే లేదు అని పువ్వు గుర్తులు జర గట్టిగానే మాట్లాడినరట. ఆ టెన్కాల హైదరాబాద్ లా కబ్జా పెట్టిన భూముల సంగతి ఎల్లబెట్టిర్రు. కబ్జా పెట్టిన వాళ్ళను ఒట్టిగానే ఈడ్చిపెట్టొద్దు అని సైకిల్ పార్టోళ్ళు జర గట్టిగానే కోరినరు.
అందరిని గిట్లా ఇషారించుకుంటా కేసీఆర్ సారు ముంగట్కు పోతే ఇక ఎస్సుంటి పని చేసినా తప్పు పట్టేటందుకు ఎవ్వరికి ఛాన్సే దొరకదు కావచ్చు. అబ్బా మనకు మళ్ళా కొత్త మంత్రులు వచ్చిరు కదా, వాళ్ళందరూ కూడా సెక్రటేరియట్ లో మీటింగ్ పెట్టుకున్నారట. దాంట్లో ఎవరెవరు ఏ దిక్కున్నారు, ఎవరెవరు ఏమేం మాట్లాడినరు, మరి కొత్త మంత్రులు కొత్తగా ఏ పనులు ముంగడేసుకున్నారో అన్నిటిని చెప్పుమని మన సావిత్రిని దోల్నా. రాండ్రి సావిత్రిని కలిసేద్దాం. అరే ఈ పిల్లేంది సచివాలయంకు పోయి మంత్రుల గురించి చెప్పమంటే ఏటేటో పోతున్నది. ఈ పిల్ల సావిత్రేనా ఇంకెవరన్నా? అరే మన సావిత్రే. సావిత్రి, ఓ సావిత్రి. ఎవరు? ఓ మా లచ్చక్కనా? ఏంది లక్ష్మి? ఇగో పోయేటప్పుడు నీకు చెప్దామనుకున్నా కన్ను పెట్ట పోయినవట కదా. పోయినా గాని నువ్వేడు పోతున్నావు చెప్పు ముందు గల. గిట్లా గుట్టలల్లా పడి పోతున్నావు ఏంది? ఏంది మంగ్లీ కలవలేదా నీకు? నడమ మల్ల మంగ్లీ ఎడికెళ్ళొచ్చింది. ఇగో గిట్లా నువ్వు నా గురించి తనలాడతావని నేను ముచ్చట మంగ్లీకి చెప్పొచ్చిన. ఏమో ఆ పిల్ల ఏ చెట్లలో పుట్టలలో ఉన్నదో ఏడ పాటలు పాడుకుంటున్నదో గాని నువ్వే చెప్పరాదు ఏడుకోతున్నావో. ఇగో ఎన్ని రోజుల నాడ నౌకరు చేయమంటావు చెప్పు లచ్చక్క. ఇగురం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలని పోతున్నా. అబ్బో ఇగురం పని మీద పోతున్నావా? ఏందా ఇగురం నాకు కూడా చెప్పరాదు, నేను కూడా వస్తా. నేను కూడా గదే చెప్పిన మంగ్లీతో. గా పట్నంలో ఎన్నొద్దులుంటావు చెప్పు, రా ఇద్దరం దోస్తు లెక్క ఒక్క దగ్గర ఉండొచ్చని. ఓ నీ సంబడం చక్కగానే ఉన్నది గాని ఎటు పోతున్నావు? ఏందా ఇగురం? ఇగో ఏం లేదు లచ్చక్క, కేసీఆర్ సార్ ఇప్పుడు కడతాననే ఫిలిం సిటీ, ఫార్మా సిటీ, ఇంకోటి ఏదో ఉండే గా స్పోర్ట్స్ సిటీ, ఇవన్నీ మా ఊరు పక్క పొంటే పడతాయట. అవును సారు అన్ని జాగలల్లా గిట్ల సిటీలు కడతా అంటున్నాడు. మరి నువ్వేం చేద్దామని పోతున్నావు? కాదు లక్ష్మి, అందరికంటే ముందుగా పోయి మా ఊళ్ళో దందా స్టార్ట్ చేస్తా, కోట్లకి ఎదుగుతా, ఆ తర్వాత కొన్ని వేల మందికి బాట చూపుతా. నువ్వు వచ్చినావు అనుకో ఆ 10 అనుకుంటా గాని నువ్వు పోయి ఏం బిజినెస్ చేస్తావు సావిత్రి? అరే దంద ఏం చేస్తున్నాం అన్నది కాదు ఇక్కడ, గిరాకీ బగ్గొస్తుందా లేదన్నదే పాయింట్. పోకిరి సినిమా నేను కూడా చూసిన, డైలాగులు ఆపి ఇగో కోపం రాకు చెప్తా పట్టిను చెప్పు. ఇగో సార్ అన్ని సిటీలు కడతానంటున్నాడు కదా, వాటికి ఏం కావాలో గా పనే స్టార్ట్ చేస్తా. అంటే అన్నిటికి అక్కడికొచ్చే కోచింగ్ సెంటర్ పెట్టుకుంటా. కోచింగ్ సెంటరా? అరేక్ మా లెక్క అరేక్ కోచింగ్ అన్నట్టు. అర్రే కోచింగా? అవును లచ్చక్క, ఒక్కసారి మా కోచింగ్ సెంటర్లు ఎవరైనా చేరిండ్రు అనుకో, వాళ్ళు దేనికి వనుకొస్తే దానికి పంపిస్తాం. యాక్టర్ లక్షణాలు ఉన్నాయనుకో వానికి ఫిలిం సిటీలో నౌకరు పెట్టిస్తా. ఆటలు ఆడిననుకో స్పోర్ట్స్ సిటీలా, అట్లనే మందుల గురించి తెలుస్తుంది అనుకో వాడిని ఫార్మా సిటీలా. ఇట్లా చేస్తే ఎంత బిజినెస్ అయితే చెప్పు. అబ్బో 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 సావిత్రి, ఏమో అనుకున్నా గాని నీ తలకాయ మస్తు పెద్దది పో. మరి ఏమనుకున్నావు? గిట్లా సార్ సిటీలు కట్టుకుంటా పోవుడు, నేను కోట్లు సంపాదించుకుంటా పోవుడే. అందుకే నౌకరికి రాజీనామా ఇచ్చిన. నువ్వు కూడా రా. అబ్బో 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 సావిత్రి, ఆ సిటీలు కట్టేదన్నాడు, నువ్వు అర్రే కోచింగ్ సెంటర్ పెట్టేదన్నాడు, దాంట్లో పోరగాళ్ళు చేరేదన్నాడు, నువ్వు కోట్లు కూడా పెట్టేదన్నాడు. నీ ఏంది లచ్చక్క అంత మాట అంటివి? అంటే సార్ చెప్పే సిటీలన్నీ ఉత్తుతాయేనా పెట్టాడంటవా? అరే ఉత్తయని ఎందుకనాలే, కడతాడు కానీ గిట్ల అనగానే అట్లా అయిపోతాయా? అయ్యా మన బుడ్డ పోరగాళ్ళు కట్టుకునే అట్టల బిల్డింగ్ లా ఏంది? అంతేనంటవా లచ్చక్క? మరి ఏమనుకుంటున్నావు నువ్వు? పెట్టిన ఖర్చులు కూడా వెళ్ళాయి, అప్పుల పాలైతావు. సప్పుడు చేయక ఆఫీస్ కురా. ఇప్పట్లో కాదంటవా లచ్చక్క? ఈ లచ్చక్క గురించి ఏరికే కదా, ఎప్పుడన్నా మజాక్ ఆడినా? నువ్వు గసంటే దానికి కావులే, నాకు తెలుసులే. మరి తెలుసు అనుకుంటా ఆన్నే ఉన్నావు. ఇగో వస్తగాని మా ఊరు దాకా వచ్చిన కదా, ఆయనతో మా ఇంటికి కూడా పోయి మా ఊళ్ళని మందరించి రేపు పొద్దుగల ఫస్ట్ బస్ కల్లా వస్తా లచ్చవా. ప్లీజ్ లచ్చవా, పోతా మరి టాటా. అబ్బో ఎట్లా తయారైపోతున్నారు చూడు జనాలు. ఏందో అయిపోతాను అనుకుంటుంది మా సావిత్రి. ఆ లెవెల్లో ఆకాశంలో బిల్డింగ్లు కడితే మా సావిత్రి గాల్లనే బిల్డింగ్లు కడుతుంది. తాగేటోళ్లకు తాగకురా బై అని చెప్పి తింటారా? చల్ నువ్వెవర్రా నాకు చెప్పానికే? నా పైసలు నా ఇష్టం, తాగుతా తందనాలాడతా, నీకేం నొప్పిరా అని తిడుతుంటారు. ఈయనకి ఎన్ని మాటలు చెప్పినా సిగ్గురాదు అని మనం అనుకొని మన పని మనం చేసుకుంటాం. కానీ తాగుబోతులు కూడా ఎస్సుంటి త్యాగాలు చేస్తున్నారో మీకు ఎరికేనా? తెలంగాణ రాష్ట్రం అన్నిట్లా ఫస్ట్ ప్లేస్లు ఉండేటందుకు తతిమ రాష్ట్రాలతోటి మస్తు పోటీ పడుతుందన్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఇగో ఇప్పుడు బీరు బ్రాండ్ తాగుట్ల కూడా తెలంగాణ నంబర్ 1 అయ్యేటట్టు కొడుతున్నది. అన్నిట్లా ముంగటుండి తాగుట్ల తక్కువ ఉంటే తలకాయ తీసినంత పని అవుతున్నదని తాగుబోతోళ్ళంతా కూడి ఇసారించుకున్నారో ఏందో గాని బాటిళ్లకు బాటిల్లే దాగి అవతల వాడేస్తున్నారట.
ఇక చూడుర్రి అబ్కారోళ్ళు లెక్క పెట్టవశం గాని పైసలు వస్తున్నాయని వాళ్ళ ఆఫీసర్లే చెప్తున్నారంటే ఏ తీర్ల తాగుతున్నారో చూడుర్రి. మరి రాష్ట్రం అంతటా గిట్లనే ఉన్నదా లేకపోతే ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నాయా అని లెక్కేసిండ్రట. అందులో రంగారెడ్డి జిల్లాల తాగేటోళ్ళు ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిర్రు. కొంచెం తక్కువ వచ్చి హైదరాబాద్ నుండి మంచి మంచి మందు తాగేటోళ్ళు సెకండ్ ప్రైజ్ కొట్టేసిర్రల్లా. తతిమ జిల్లాలల్లా తాగుబోతులు తాగిన కాడికి దాగి ప్రైజులు అందుకున్నట్టు వరుసగా నిలబడ్డారు. మరి ఎందుకు బీరు బ్రాండ్ తక్కువ తాగుతున్నారో తెలియదు గాని నిజామాబాద్ జిల్లాలో తాగేటోళ్ళందరికంటే వెనకబడ్డారని లెక్కలల్లా బయటపడే వరకల్లా జర్రంతా నారాజ్ అయినరట. గిట్ల తాగి తాగి 8 నెలలల్లా 7,000 కోట్ల 200 రూపాయలు ఓడిపించుకున్నారట. ఇంకా తాగేటప్పుడు అంచుకు పుట్నాలు బఠానీలు నీసు కౌసు లెక్కలేయలేదు గాని అది కూడా లెక్కలేస్తే ఇంకింత జర ఎక్కువ ఉంటది లెక్క. కారణం ఏదైనా తాగుడు మాత్రం కామన్ కాబట్టి సర్కారు ఖజానాకు ఢోకా లేకుండా చేస్తున్నారు తాగేటోళ్ళు. సుట్టపోడి ఇంటికి వస్తే కోడిని కోసి బగారబ్బు వండి పెట్టినా పక్క పొంటి సుక్క లేకుంటే మంచిగా మర్యాద చెయ్యలేదని మాట వస్తుందాయే. ఇక పడుసు పోరగాళ్ళు దావత్ చేసుకుంటే జబర్దస్తుగా ఫుల్ బాటిల్లు గుంజి అవతల పడేస్తారాయే. సంతోషం అనిపించినా బాధ వచ్చినా దాన్ని మరిపించే బలమైన టానిక్ కూడా మందే అని తాగేటోళ్ళ మనుషులు ఉండే వరకల్లా ఇక వైన్స్ దుకాణంలో సప్లై చేసే పోరగాళ్లే యాష్టపడుతున్నారట. సుడురి తాగుబోతలంతా ఏ తీర్లా కష్టపడుతున్నారో వాళ్ళ జేబులు గుల్ల వేసుకొనైనా బరాండి షాపోని గల్ల పెట్టి నింపుతున్నారు. తాగుతే పానం ఖరాబ్ అవుతుందని తెలిసినా సంసారం ఆగమవుతుందని సోయున్నా చేట్ల పైసలు లేకపోతే అప్పు చేసైనా సరే తాగి కడుపు నింపుకునే తాగుపోతోళ్ళున్నన్ని దినాలు సర్కారు పథకాలకు సావు ఉండదు కావచ్చు. మనమంతా మంచిగా ఉండాలని తక్లీఫ్లు పడుకుంటూ తాగుతున్నారు కాబట్టి ప్రతి ఏడాది తాగుబోతోళ్ళ దాంట్లోకెళ్ళి ఒక్కరికి ఉత్తమ తాగుబోతు అవార్డు ఇచ్చి సన్మానం చేయాలని కోరుతున్నారు తాగుబోతు సంఘం నాయకులు. ముంగట ఇండ్లనే కూసుండి ఆఫీసు పని చేసుకునే రోజులు వస్తాయట. అప్పుడిప్పుడు సినిమాలల్లా పేపర్లల్లా టీవీలల్లా చెప్తుంటారు. ఇగో మన కాడ కూడా ఒక బ్యాంక్ వాళ్ళు నడింట్లా కూర్చొని పని చేసే సౌలత్ చేయబోతున్నారు. నమ్మబుద్ధి అయితేలే కావాలంటే ఈ వార్త చూడురి. ఇన్నారులై ముచ్చట ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే ఆడోళ్ళందరినీ వాళ్ళ నడింట్లో కూర్చొని పని చేపిస్తే ఎట్లుంటదా అని ఆలోచన చేస్తున్నారట బ్యాంకు పెద్ద ఆఫీసర్లు. అంటే బ్యాంకుకు వచ్చి రిజిస్టర్ల సంతకం పెట్టే పని లేకుండా ఎవరి ఇంట్లో వాళ్ళే కంప్యూటర్ ముంగడ పెట్టుకొని కాగితాలు అక్కర లేకుండా పనులన్నీ చేపిస్తారట. అంటే ఇక బ్యాంకులో పనిచేసే ఆడోళ్ళు పొద్దుగాల లేచి దబ్బ బువ్వండి పోరగాలను అత్తరు బుత్తర తయారు చేసి బడికి పంపించుడు. ఇక నడిమిట్లా బోర్ కొట్టకుండా టీవీ ముంగట ఊకొని మధ్యలో ఛాయలు టిఫిన్లు తినుకుంటా గింత కూడా యాష్ట రాకుండా పని కంప్లీట్ చేసుకునే ఉపాయం చేస్తున్నారు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు. మరి గీ తీరులో పని చేస్తే రోజులు తెలుస్తాయా చెప్పుర్రి? చూసే వరకల్లా నెలొస్తుంది జీతం పడుతుంది. మరి గింత చక్కదనాల యుగురం ఎందుకు దోసిందని బ్యాంక్ వాళ్ళని అడిగితే కొందరు మహిళా ఉద్యోగులు పిల్లగాళ్ళను సవరించేందుకు మరి ఆడోళ్ళ కోసమే ఇటువంటి రూల్ పెడితే రేపటి రోజుల్లో మగోళ్ళు మాకు కూడా అటువంటి సౌలభ్యం చేయాలని డిమాండ్ పెడతారు కావచ్చు. జాగ్రత్త అంటున్నారు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు.